సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. థ్యాంక్ యూ. ఒకసారి శుక్రవారం నాడు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది చూద్దాం. 27th మార్చి ఫ్రైడే నాడు సెన్సెక్స్ విషయానికి వస్తే 1690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 486 పాయింట్ల నష్టంతో 22,819 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1433 పాయింట్ల నష్టంతో 52,274 వద్ద క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి మార్కెట్లో దేని గురించి మాట్లాడుకున్నా యుద్ధం వర్సెస్ మార్కెట్, మళ్ళీ ఏదో గత వారం రోజుల నుంచి ఏదో లాక్డౌన్ అంటూ కూడా ఏవో రకరకాల ఊహాగణాలు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మార్కెట్ల సినారియో సిచ్యువేషన్ ఎలా ఉంది, స్కోప్ ఎలా ఉంది? సో ఒక్కసారిగా మార్కెట్స్ వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ట్రంప్ అంతా ఏమనుకున్నారంటే పీస్ టాక్స్, మేము ఒక 5 days యుద్ధాన్ని ఆపుతున్నాం అనగానే మార్కెట్స్ కొంచెం రిలీఫ్ అనేది మనకి లాస్ట్ వీక్ లో ఫస్ట్ 2 days లో కొంచెం రిలీఫ్ కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా మనకి క్రూడ్ ఆయిల్ కూడా చాలా వరకు ఒక $100 వరకు రావడం, కొంచెం మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా వెళ్ళడం అనేది మనకు కనిపించింది. బట్ ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళ వైపు నుండి మేమేమి ఈ పీస్ టాక్స్ లో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఆయన ఒక్కరే కూర్చొని ఆయన్నే మాట్లాడుకోమనండి, మేమైతే ఆ డిస్కషన్స్ లో అయితే మేము పార్టిసిపేట్ చేయట్లేదు అని వాళ్ళ వైపు నుంచి క్లియర్ గా, అంటే వీ విల్ కంటిన్యూ ద వార్, మేము ఇంకా కంటిన్యూయే చేస్తున్నాము, మేము ఎలాంటి వార్ లో కూడా ఎలాంటి పాజ్ కూడా వెళ్ళట్లేదు, ఎలాంటి పీస్ టాక్స్ కూడా మేము యుఎస్ తో కూర్చొని డిస్కషన్స్ అయితే మేము చేయదలుచుకోవట్లేదని ఇరాన్ నుంచి ఎప్పుడైతే క్లియర్ గా ఒక స్టేట్మెంట్ వచ్చిందో, మళ్ళీ పెట్రోల్ లేకపోతే మన క్రూడ్ ఆయిల్ ధరలు $114 పర్ బ్యారెల్ అనేది పెరిగిందండి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెగటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఒక్కసారిగా మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ 23,000 నిఫ్టీని కూడా బ్రేక్ చేస్తూ 22,800 వరకు కూడా మార్కెట్స్ అనేవి మనకి కనిపించాయి. దానికి మెయిన్ రీజన్ ఈ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మధ్య జరుగుతున్న ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ లో ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు అయితే ఎటువంటివి కనిపించట్లేదు. ఎందుకంటే యుఎస్ ఏంటంటే ఒక 15 points పీస్ టాక్స్ ఇరాన్ ముందు పెట్టింది. రకరకాల పీస్ టాక్స్, అంటే మీరు ఇది చేయాలి అనేది కొన్ని కండిషన్స్, 15 point కండిషన్స్ యుఎస్ తీసుకొచ్చింది. ఈ కండిషన్స్ మీద ఉన్నట్లయితే మనం యుద్ధాన్ని కొంచెం విరమించుకోవచ్చు అని పెట్టింది. బట్ ఇరాన్ అయితే ఒక్క పాయింట్ కూడా వాళ్ళు అగ్రీ అయినట్టుగా కనిపించట్లేదు. వీళ్ళు మళ్ళీ ఎగెనెస్ట్ గా ఒక 5 points పెట్టారండి. ఇరాన్ అయితే ఏమంటున్నారంటే, మేము హార్మోజ్ మీద కంప్లీట్ కంట్రోల్ మా దగ్గరే ఉంటుంది, మా దగ్గరే ఉండడం కాకుండా వెళ్తున్న ప్రతి షిప్ ఎక్కడైతే హార్మోజ్ నుంచి వెళ్తుందో వాళ్ళ దగ్గర నుంచి $2 million మేము కలెక్ట్ చేస్తాము, ట్రాన్సిట్ ఫీజు కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మేము మా మీద ఎటువంటి శాంక్షన్స్ కూడా పెట్టకూడదు, ఇలాంటివి వీళ్ళు కూడా ఒక 5 points పెట్టారండి. బట్ ఈ పాయింట్స్ అన్ని చూస్తుంటే ఇప్పట్లో అయితే యుద్ధం ఆగేటట్టు అయితే కనిపించట్లేదు. అదైతే క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ 1 month అయిందండి యుద్ధం స్టార్ట్ అయ్యి, మనకి 1 month అయింది. సో దానివల్ల మనం చాలా వరకు, ఎస్పెషల్లీ మన ఇండియా వరకు మనం చూసుకున్నట్లయితే ఇక ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో చాలా వరకు లాసెస్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలానే మనకి ఇక అంటే మన మీద, అంటే సామాన్యుల ప్రజల మీద ఈ పెట్రోల్ పెంచకుండా, డీజిల్ పెంచకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని గవర్నమెంట్ కూడా ఎక్సైజ్ డ్యూటీని కట్ చేసింది. 10 rupees పెట్రోల్ మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ 10 rupees తగ్గించింది. అలానే డీజిల్ మీద కూడా 10 rupees తగ్గించింది. దానివల్ల ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హ్యూజ్ లాసెస్ లోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళని కాపాడడానికి, అలానే మన వినియోగదారుల మీద ఆ భారం ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ పెరిగిందో ఆ భారం మన మీద ట్రాన్స్ఫర్ చేయకుండా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఒక ఎక్సైజ్ డ్యూటీని సెంట్రల్ గవర్నమెంట్ కట్ చేశారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే మన ఎకానమీ కొంచెం అయితే డెంట్ పడుతుందండి. ఎందుకంటే డెఫిసిట్ అనేది మనకి ఇంకొంచెం గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. సో ఒకవైపు ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే ఆగలేదండి. మార్చ్ లో 1 lakh crores వాళ్ళు సెల్ చేశారు ఒక్క మార్చ్ లోనే. సో దీని వల్ల ఏమవుతుందంటే మన రూపీ అనేది స్టీప్ గా తగ్గిపోతూ ఉందండి అగైనెస్ట్ డాలర్. అంటే ఇప్పుడు 94 కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం 95 కూడా మన ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది అగైనెస్ట్ డాలర్. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వర్రీసమ్. ఈ రెండు, అంటే ఒకవైపు ఈ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నాము, ఒకవైపు ఈ డిప్రిసియేషన్, రూపీ డిప్రిసియేషన్ కూడా
మనల్ని చాలా వరకు మన ఎకానమీని కానీ మన జీడిపి గ్రోత్ ఇప్పుడు కొత్తగా ఒక రేటింగ్ వచ్చిందండి. ఇండియన్ జీడిపి గ్రోత్ మే నాట్ బి 6.8, ఒక టైంలో 6.8 7% జీడిపి గ్రోత్ వెరీ మచ్ పాసిబుల్ అనుకునేది ఇప్పుడు 6% బిలో కూడా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఎన్ని వీక్స్ ఈ యుద్ధం కంటిన్యూ అయితే అంతవరకు మన ఎకానమీ అయితే వరకు చాలా భారంగా కనిపిస్తుందండి. అలానే ఇన్ఫ్లేషన్ కూడా మనకి April 1 నుంచి మీరు అన్ని కూడా న్యూ ప్రైజెస్ చూస్తారండి. ఎక్కడ చూసినా మీకు టీవీ, ఫ్రిడ్జ్, ఏసీస్, పెయింట్స్, అలానే మీకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్ చార్జెస్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా April 1 నుంచి రెస్టారెంట్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా మీరు ప్రైస్ హైక్స్ అనేవి చూస్తారు. అంటే ఇది ఓన్లీ ఒక మనం ఏమనుకుంటామంటే ఈ పెట్రోలు లేకపోతే డీజిల్ అనుకుంటామండి. బట్ దీని కాకుండా ఇంకా చాలా మనకి ఈ మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఈ సప్లై చైన్ డిస్టర్బ్ అయింది. ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ అండి. ఈ రైతులకైతే మాత్రం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ గవర్నమెంట్ ఈ సప్లై చైన్ ఇప్పుడు మరీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి సీజన్ స్టార్ట్ అవుతుంది. రేపు మళ్ళా మే చివరాఖరుకో జూన్ కో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వీళ్ళకి ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా సప్లై చేయాలి. అక్కడ చూస్తుంటే ఎక్కడికక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే ఒకవైపు అసలు ప్రొడక్షనే కాకుండా ఆపేస్తూ ఉన్నారు ఈ బాంబింగ్, ఈ మిజైల్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఈ హార్మోజ్ నుంచి అసలు ప్రొడక్షన్ అయింది రావడానికి కూడా లేకుండా ఈ హార్మోజ్ కొంచెం ఇష్యూస్ కూడా మనకి నడుస్తూ ఉన్నాయి. సో దీనివల్ల అయితే కొంచెం ఫెర్టిలైజర్స్ కొంచెం ఈ ఇయర్ కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది. ప్రైజెస్ కూడా అంత సబ్సిడీ ఇస్తుందా లేదా అనేది ఒకటి కనిపిస్తుంది. సో దానివల్ల మన ఫుడ్ కాస్ట్ కూడా చాలా పెరుగుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ పెరిగాయో సో మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. సో దానివల్ల మనకు సంబంధించిన ఏవైతే ఈ రెగ్యులర్ మనం తయారు చేసుకునే ఫుడ్కి సంబంధించిన ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు అయితే మన ఫ్యూచర్ అంతా కూడా కొంచెం భారంగానే మనకి కనిపిస్తుందండి. నాట్ ఓన్లీ మార్కెట్స్. అండ్ అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి ఇండియా లాక్డౌన్ అంటూ ఎక్కడ చూసినా ఏవో రకరకాల స్పెక్యులేషన్, రకరకాల పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఇదిగో మోడీ గారు రేపటి నుంచి లాక్డౌన్ ఉంటున్నారు, రేపటి నుంచి ఇండియా లాక్డౌన్ ఉంటున్నారు. ఏంటి అసలు ఈ లాక్డౌన్ వార్తల్లో నిజమెంత ఉంది? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు ఏమన్నా చెప్పారా? అసలు దీనికి సంబంధించి వాస్తవాలు చెప్పడం జరిగిందా? సో వాట్సాప్ లో నాకు కూడా చాలా మెసేజెస్ వచ్చేసేయండి. ఎట్లా అంటే మీరు ఈ రోజంతా కూడా పవర్ ఆపేసుకోండి, మీరు ఈ 2-3 అవర్స్ 4 అవర్స్ అసలు పవర్ కన్జ్యూమ్ చేయొద్దు, మీకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, లాక్డౌన్ ఇట్లాంటివన్నీ కూడా మనకు వస్తున్నాయండి. బట్ ఏంటంటే ఎవరో మనకి చెప్పారని కాకుండా మనం కూడా ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు కానీ లేకపోతే పెట్రోల్ కానీ లేకపోతే పవర్ కి సంబంధించినవి కానీ మనం కూడా కొంచెం కన్జ్యూమ్ చేసేటప్పుడు వేస్ట్ లేకుండా మనకి ఎంత అవసరమైతే అంతే. ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ ఆన్ చేసేసుకోవడము, అవసరం ఉన్నా లేకపోయినా మనం కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడుకోవచ్చు కదండి. ఒక్కరము ఇప్పుడు మెట్రోస్ ఉన్నాయి, ఇలాంటివి కొన్ని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కూడా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మన కోసమే కదండి. ఇది మన పర్సనల్ ఫైనాన్సెస్ కూడా కొంచెం పాసిబుల్ గా కంట్రోల్లో ఉంటాయి. అలానే ఎకానమిక్ కూడా మనం కొంచెం ఈ విధంగా ఈ కన్జ్యూమ్ చేయకుండా మన పవర్ కానీ లేకపోతే కొంచెం మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే. దానికి మళ్ళీ ప్యానిక్ అనేది మాత్రం యాడ్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అని చెప్పొచ్చండి. మనకు అంత సప్లై ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకంటే చాలా అంటే ఇరాన్ దగ్గర నుంచి మనకి అన్ని కూడా వదిలేస్తూ ఉన్నారు. మన ఇండియాకి ఏవైతే మనకి అక్కడ నుంచి షిప్స్ వస్తూ ఉన్నాయో ఐదర్ క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కి సంబంధించిన ఇప్పుడు వైజాగ్ పోర్ట్ కూడా అవి రీచ్ అయిపోతూ ఉన్నాయి. సో అన్ని కూడా ఆన్ ద వేలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 days అయినా పడుతుందండి, 30 days అయినా మనకు అక్కడ నుంచి రావడానికి పడుతుంది. సో కొంచెం అంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఆగింది కదండి. మనకి ఎక్కడైతే గల్ఫ్ లో ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ అవుతుందో అక్కడ కొంచెం ప్రొడక్షన్ అనేది కొంచెం సప్లై చైన్ అనేది ఉంది. సో బట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ రష్యా దగ్గరికి వెళ్ళైనా కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనం అక్కడ నుంచి అయినా సప్లై చేస్తూ ఉన్నారు. సో వీ నీడ్ టు కోఆపరేట్ అండ్ కోఆర్డినేట్ విత్ ద థింగ్స్ ప్రాపర్లీ. ఇలాంటి టైంలో మనం పానిక్ కాకుండా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటే మంచిదండి. ఇంకో విషయం కూడా చెప్పండి మాధవరెడ్డి గారు, ఈ పెట్రోల్ కి సంబంధించి డీజిల్ కి సంబంధించి పెట్రోల్ బంకుల దగ్గర ఏందో కిలోమీటర్ల కొద్ది క్యూలు ఏర్పడుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ అని పెడుతున్నారు. అంటే ఇది మనకి స్టాక్ లేక లేదంటే జనాలు విపరీతంగా పానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల మీద పడడం వల్ల ఇది సిచ్యువేషన్ ఏర్పడింది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే వాట్సాప్ లో వీడియోలు పెట్టేస్తూ ఉన్నారు, ఇక్కడ కిలోమీటర్ లైన్ ఉంది, ఇక్కడేమో నో స్టాక్ బోర్డు ఉందని. అవి చూడగానే అసలు అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నాకైతే అవసరం లేదు, ఐ హ్యావ్
హాఫ్ అయినా నాకు ఉంది, నేను ఎప్పుడు రెగ్యులర్ గా వేయించుకున్నంత ఉంది. బట్ ఏంటంటే ఆ భయంతో మీరు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించు, జనాలు బిందెలు బకెట్లు డ్రమ్ములు ఏది తీసుకొచ్చి పడితే అది ఎట్లా అంటే అట్లా అసలు ఎంత పానిక్ అయిపోయి అసలు ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంకేనండి. ఏదైనా కార్ అయినా బైక్ అయినా ఇంకా అవి సరిపోక మీరు అన్నట్లుగా ఒక పెద్ద చిన్న డ్రమ్ కూడా తెచ్చి డ్రమ్ములు, అందులో కూడా ఫిల్అప్ చేసి, దీని వల్ల ఏంటంటే అసలు లేని కొరతను అంటే సృష్టించడం. జనాలే ఇక్కడ మన దేశంలో అవును. ఉన్నటువంటి మన జనాలే ఇక్కడ కొరతని స్కేర్సిటీని తీసుకొస్తూ ఉన్నారు, అంటే ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తున్నారు. సృష్టిస్తున్నారు. ఆ లేనిది కూడా, ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎల్పిజి గానీ హెచ్పి గానీ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్, ఓఎన్జీసీ అందరూ కూడా చెప్తున్నారు, బీపీసీఎల్ కంపెనీ ఇలాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా చెప్తున్నాయి మా దగ్గర సఫిషియెంట్ ఉన్నాయి. ఆయిల్ ఉంది, మీరు ఇంకా panic 30-40 అవ్వద్దు. డేస్ వరకు మనకు కావాల్సిన సప్లైస్ ఉన్నాయి, ఇంకా మిగతావి కూడా అక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి, వస్తూ ఉన్నాయి అని చెప్పినా సరే మనం కావాలని ఇక్కడ ఎక్కువగా స్కేర్సిటీ అనేది కనిపిస్తుందండి. బట్ నా ఇప్పుడు మీరు చూస్తే ఖాళీగానే ఉన్నాయి. అవును. సో దిస్ ఈజ్ హౌ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏమంతా కూడా అంత ఇవన్నీ కూడా ఊహాగానాలు లేకపోతే అపోహలే అని మనం ఇలాంటి టైంలో కొంచెం కోఆర్డినేషన్ ఉండాలండి. కొంచెం మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలమో గవర్నమెంట్కి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి కోవిడ్ లో ఎలా అయితే మనం కొంచెం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు ఎట్లా అయితే బయటకు వచ్చామో, ఇలాంటి కొంచెం సప్లై చైన్ అయితే డెఫినెట్ గా డిస్టర్బ్ అయిందండి. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కొంచెం డిస్టర్బ్ అయితే అయింది. దానికి తగ్గట్టుగా మనం పానిక్ లేకుండా మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో మార్కెట్స్ కి వచ్చేద్దాము. అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? సో నిఫ్టీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం 22,800 అనేది, అంటే 23,000 కూడా మనకి బ్రేక్ చేసేసి 22,800 వచ్చింది. సో ద వర్స్ట్ సపోర్టింగ్ లెవెల్ ఇంకా మనం చూసుకున్నట్లయితే 22,200 దగ్గర కానీ 22,300 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్ ఈ వీక్ లో కనిపిస్తుంది. అలానే హైయెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 23,000, అలానే 22,800, అంటే ఈ 23,200 అంటే ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ అండి. అంటే 22,200 అండ్ 23,200 ఈ మధ్యలో మనకి ఈ రేంజ్ లో అయితే మార్కెట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఎవరైనా ఇలాంటి టైంలో ఇంకేమైనా పాజిటివ్ గా మనకి ఏమైనా ఉన్నాయంటే ఎస్పెషల్లీ షుగర్ స్టాక్స్ చెప్పొచ్చండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే పెట్రోల్లో ఇథనాయిల్ కూడా యాడ్ చేద్దాము, సో దట్ ఏమవుతుందంటే కొంచెం ఆ డిపెండెన్సీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ మనకి తగ్గుతుంది, దాన్ని యాడ్ చేద్దామని చెప్తూ ఉన్నారు. సో అది కానీ యాడ్ చేసినట్లయితే షుగర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఈ ఎక్స్పోర్ట్ అప్రోచ్ కూడా కొంచెం డిమాండ్ కూడా పెరుగుతోంది. సో దానివల్ల షుగర్ స్టాక్స్ మైట్ బి ఇన్ పాజిటివ్. అలానే కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్లు అన్ని ఏప్రిల్ 1 నుంచి పెరిగిపోతూ ఉన్నాయి రేట్స్. సో అలాంటి కంపెనీస్ కొంచెం ఇవి పాజిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎనర్జీ స్టాక్స్ కూడా కొంచెం ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అలానే సోలార్ ఇండస్ట్రీస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ మనకి సబ్స్టిట్యూట్స్, సోలార్ ని మనము యూజ్ చేసి మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈవీస్, బ్యాటరీస్, వీటి మీద కూడా చాలా వరకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనం గ్రాడ్యువల్ గా నెమ్మదిగా ఏమైనా అక్యుములేట్ చేసుకోవాలి అనుకుంటే అక్యుములేట్ చేసుకోండి. బట్ ఇంకా సిచ్యువేషన్ అయితే బెటర్ అవ్వలేదండి. ఎవరు కూడా ఎట్లా అంటే అగ్రెసివ్ బయింగ్ కానీ లేకపోతే హంటింగ్ ద స్టాక్స్, కొంచెం లోలో కొనుక్కుందాము, యావరేజ్ చేసుకుందాము, ఇలాంటివన్నీ కూడా కొంచెం అగ్రెసివ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, కొంచెం బార్గెనింగ్ స్టాక్స్ ఏమైనా తీసుకుందాము అనేది లేకుండా ఒక గ్రాడ్యువల్ గా నెమ్మదిగా కొన్ని స్టాక్స్ అయితే మీరు అక్యుములేట్ అయితే ఇక్కడ నుండి మీరు చేసుకోవచ్చు. సో మండేకి మార్కెట్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం కాబట్టి ఎటువంటి జాగ్రత్తలతో మార్కెట్ లో ఎంటర్ అవ్వాలంటారు? డెఫినెట్ అంటే 3 things ఎవ్రీవన్ హ్యాస్ టు అంటే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ రూపీ ఎంత వరకు వెళ్తోంది, అది టువర్డ్స్ 95 కి వెళ్ళింది అనుకోండి, మార్కెట్స్ లో చాలా పానిక్ అవుతుంది, వెంటనే మార్కెట్స్ చాలా నెగిటివ్ గా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూడాల్సింది ఇంటర్నేషనల్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి. మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ లో ఈ మధ్య వార్ కానీ ఇంకా ఎస్కలేట్ అయ్యి మళ్ళీ అది $120 గానీ, ఇప్పుడైతే $113-114 పర్ బ్యారెల్ ఉంది. ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కానీ పెరిగినట్లయితే పానిక్ అయ్యి మళ్ళీ అది చాలా నెగిటివ్ గా అవుతుంది. సో ఒక్కసారి ఈ 2 అంశాలు, ఒకటి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలా ఉంది, ఇంకొకటి ఏంటంటే మన రూపీ డిప్రిషియేట్ ఎంత వరకు అవుతుంది, ఈ రెండిటి మీద మన నెక్స్ట్ వీక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండిట్లో ఏమాత్రం రికవరీ కనిపించినా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. బట్ టువర్డ్స్ 95 కి వెళ్ళిపోయి ఇది ఒక $115 పర్ బ్యారెల్ అయిందంటే మార్కెట్స్ మైట్ సీ సమ్ మోర్ సెల్లింగ్ ప్రెషర్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ.